పెద్ద నోట్ల రద్దు దుమారం పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలతో దాదాపు ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆందోళనల కారణంగా లోక్సభ 92 గంటల కార్యకలాపాల్ని కోల్పోయింది. సభ జరిగిన తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ జరుగుతున్న తీరు ప్రజలకు మంచిది కాదని విచారం వ్యక్తం చేశారు. 17.04% పనిచేసిన లోక్సభ కేవలం 4 బిల్లుల్ని మాత్రమే ఆమోదించగలిగింది. పాత నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ నిరవధిక వాయిదా పడింది. వరుసగా సభా కార్యక్రమాల్ని అడ్డుకుంటూ వస్తున్న కాంగ్రెస్ చివరి రోజు ఆందోళన కొనసాగించింది. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాల్సిందేనంటూ ఇతర విపక్షాలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టింది. లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల్ని చేపట్టగా కాంగ్రెస్, ఇతర విపక్షాల సభ్యులు పెద్ద నోట్ల రద్దుపై చర్చకు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో గందరగోళం ఏర్పడగా స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి సమావేశమయ్యాక స్పీకర్ అనుమతితో మంత్రులు, సభ్యులు వివిధ నివేదికలు, పత్రాలు సభ ముందుంచారు. అనంతరం రాజ్యసభలో ఆమోదం పొందిన 2014 దివ్యాంగుల హక్కుల బిల్లుపై చర్చ చేపట్టగా అన్ని పార్టీల సభ్యులు మద్దతు ప్రకటించడం వల్ల బిల్లుకు సభామోదం లభించింది. The motion is adopted and the bill as passed by Rajya Sabha is passed. సభ జరిగిన తీరు పట్ల సభాపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రజల దృష్టిలో సభ్యుల ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు. తదుపరి సమావేశాలు ఫలప్రదంగా ఉంటాయని మహాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలని అభిలాషించిన స్పీకర్ అందుకు అన్ని పార్టీల నుంచి సహకారం లభిస్తుందని ఆశించారు. 21 రోజుల సభలో కేవలం 19 గంటలే సాగిందని స్పీకర్ విచారం వ్యక్తం చేశారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. The House stands adjourned.